ఆస్ట్రోచార్ట్ రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి 80 పేజీల జాతకం కేవలం 300 రూపాయలకే. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 చెప్పు. जनवरी फरवरी मार्च मई जून जुलाई अक्टूबर सितंबर नवंबर दिसंबर ఫిబ్రవరి 14th స్పెషల్ లవ్ల డే. సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది? అది పొద్దుగాల నైట్ పోతుంది. ఈ నైట్ ఉంటే పొద్దుగాల పోతుంది. మూన్ స్పెల్లింగ్ చెప్పు. ఎంయుఎన్ మూన్. ఎంయుఎన్ మూన్. అవునా నిజమా? వాటర్ స్పెల్లింగ్ చెప్పు. వాటర్ VAWATER వాటర్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇండియా అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? టూరిజం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. వచ్చినప్పటి నుంచి నోరు కోది ఏముకోదు, లొడా 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 వాగుతూనే ఉంటాడు. ఆ పక్కన వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తాడు, ఆయన ఇరిటేట్ మాత్రం కాడు. పక్కన వాళ్ళకే వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఆయనతో మాట్లాడితే. ఆయననే సింటూ మోడల్ అనమాట. సింటూ మోడల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా వీడియో ఎండ్ చేద్దాం. ఇక నాకు అసలు ఓపిక లేదు, నశించిపోయింది నేను చెప్పే క్వశ్చన్లకి. చెప్పు. సో మనకి ఎన్ని నెలలు ఉంటాయి? ఓవల్కి మంత్స్ ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 చెప్పు. जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अक्टूबर सितंबर नवंबर दिसंबर जनवरी. మళ్ళీ ఒకసారి చెప్పా లెక్క పెట్టుకో. जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अगस्त సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి. మళ్ళీ రీకనెక్ట్ 13 వచ్చినాయి నాకైతే. మరి రీకనెక్టింగ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు నాకు ఇంతకుముందు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది క్లారిటీ ఇవ్వలేవు. సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది? అది పొద్దుగాల నైట్ పోతుంది. ఈ నైట్ ఉంటే పొద్దుగాల పోతుంది. మూన్ తెలుసా? మూన్ తెలుసు. ఏంటి? చందమామ. మూన్ స్పెల్లింగ్ చెప్పు. ఎంయుఎన్ మూన్. ఎంయుఎన్ మూన్. మోస్ట్. MOST మోస్ట్. మస్ట్. MAST మస్ట్. MAST మస్ట్. ఓకే. డోర్ స్పెల్లింగ్ చెప్పవా? DOOR డోర్. నేను కొన్ని స్పెల్లింగ్లు అడుగుమని నాకు కామెంట్లో పెట్టారు. ఆ స్పెల్లింగ్లు అడిగి ఎండి చేస్తాను నేను. ఇక చెప్పు. ఫ్లవర్ స్పెల్లింగ్ అడిగారు. ఫ్లవర్ మనకు నచ్చేది. ఫ్లవర్ కాదు, ఫ్లవర్. ఫ్లవర్ అది పువ్వు మనకు నచ్చేది. ఎందుకు అమ్మాయిల ప్రపోజ్ చేయని పోతే అయితే మాది ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ నేను చెప్పా, నాకు వచ్చినవి చెప్పా. ఆయనకు రాదు అది. రోజ్. ROO రోజ్. ROO రోజ్. ఓకే. నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అమ్మాయిలా? అమ్మాయిలు అంటే అందరు ఫేవరెట్ పర్సన్లు. అమ్మాయి ఇంతమంది అమ్మాయిలు ఉంటారు కదా భూమి మీద, చాలా పేర్లు ఉంటాయి కదా. నీకు ఇష్టమైన పేరు ఏది? నాకు ఇష్టమైన పేరు అంజు. అంజు. అబ్బాయా అమ్మాయా? హీరోయిన్ దివ్యాంక కౌశిక్ తెలుసా? తెలియదు. ఊరికే ఫోన్ చూస్తే ఏం తెలుసు? హీరోయిన్ల గురించి, హీరో వాళ్ళ గురించి చూసుకోవాలి. నీకేం తెలుసు? నాకు హీరో గురించి తెలుసు. హీరో గురించి తెలుసు అంటే నేను ఇప్పుడు ఎండి చేద్దాం అనుకున్నా, కానీ కావాలని చెప్పి. సరే, ప్రభాస్ ఫస్ట్ మూవీ ఇప్పుడు ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ ఈశ్వర్. వర్షం తర్వాత ఏ ఇయర్ లో వచ్చింది ఈశ్వర్ మూవీ? ఈశ్వర్ మూవీ ఇయర్ లో తెలియదు, ఫస్ట్ మూవీ తెలుసు. ఇష్టమైన హీరోల గురించి తెలుసుకోకపోతే ఎందుకున్నావు నువ్వు? అంటే సంవత్సరం తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను ఉట్లేను. చిన్న అక్టోబర్ 23 తెలుసు. అప్పుడు మన దసరా బి ఉంటది. ఎప్పుడు దసరా? దసరా ఉంటది అప్పుడు. బతుకమ్మ ఎప్పుడు? బతుకమ్మ పండుగ ఒక్కోసారి సెప్టెంబర్ వస్తుంది, ఒక్కోసారి నవంబర్ రబి వస్తుంది. నవంబర్ కూడా వస్తుంది, ఒక్కోసారి అక్టోబర్ రబి వస్తుంది. రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది? రాఖీ పండుగ అక్టోబర్ వస్తుంది. అది ఆగస్టు వస్తుంది. ఓకే. ఫిబ్రవరిలో ఏది వస్తుంది? ఫిబ్రవరిలో ఏమొస్తుంది? స్పెషల్ ఏంటి ఫిబ్రవరిలో? ఫిబ్రవరిలో స్పెషల్ ఫిబ్రవరి 14th స్పెషల్ లవ్ల డే, లవర్స్ డే. అంతకుమించి నీకేం తెలియదా? ఇంకా శివాజీ ఉంటుంది ఆ రోజు. బ్లాక్ డే ఉంటుంది. బ్లాక్ డే ఎందుకు చెప్పుకుంటాం అది చెప్పు. ఆ రోజు మన సైనికులు చనిపోయినారు. ఎందుకోసమని? మన దేశం కోసం. ఫ్లవర్స్ డే పక్కన పెట్టు, వేరే చెప్పు. బ్లాక్ డే. జనవరిలో వచ్చే ఫెస్టివల్ ఏది? జనవరి 26 వచ్చే ఫెస్టివల్ నా బర్త్డే. అది నాకు గుర్తు పెట్టుకో. జనవరిలో ఏ పండుగ లేదా? సంక్రాంతి, పతంగులు ఎగిరిస్తాం. ఓకే. మళ్ళీ మోగి వస్తుంది పండుగ. ఏం పండుగ? భోగి. భోగియా? ఓకే ఓకే. అదే మనం మంటలు పెట్టుకొని కాలుస్తాం. కనుమ రోజు ఏం చేస్తారు? భోగి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు అందరూ పతంగులు ఎగిరేస్తారు. భోగి రోజు ఏం చేస్తారు? ఫిబ్రవరికి అదే 14కి ఏం చేస్తారు? జనవరి 14కు మంటలు పెట్టి కాలుస్తారు ఆకిట్లా. కనుమ రోజు ఏం చేస్తారు? పోలేలు,
చెగుళ్ళు అట్లాంటి స్వీట్ వస్తువులు హాట్ వస్తువులు చేసుకొని తింటారు. సంక్రాంతికి ఉగాదికి ఏం చేస్తారు? ఉగాది పోలేలు చేసుకుంటారు. సంక్రాంతికి కూడా పొరలు చేస్తారా? ఇష్టం వాళ్ళ ఇష్టం. కొంతమంది పోలేలు, కొంతమంది చపాతీలు ఇవి అవి చేసుకొని తింటారు. అట్లా ఇంట్లో పోయి చూస్తాం మనం. చూడ మీ ఇంట్లో నువ్వేం చేసుకుంటావు అని మాత్రం నేను అడిగిన. పక్కన ఇంట్లో తొంగి చూడమని చెప్పాలి. మా అవే ఇంట్లో బుద్ధులంటే అవే sweet వస్తువులు. ఓకే. ఏది ఇంతకుముందు ఎవరో హీరోయిన్ కాల్ చేసిందని చెప్పినావు? హీరోయినా? ఈయనకంటే ఎవరో హీరోయిన్ కాల్ చేసిందంట. పాపం వద్దంటే ఒకటే ఫోన్స్ చేస్తుందంట. హీరోయిన్ మస్తు మంది కాల్ చేస్తారు నాకు. ఎవరి పేరు చెప్పింది ఇంతకుముందు? ఉప్పెన మూవీ హీరోయిన్. హీరోయిన్ ఉప్పెన మూవీ హీరోయిన్. ఆ మేడం ఏముంటాయి తెలుసా? జూబ్లీస్ ఉంటాయి. నెంబర్ తెలియదు. కలిసినవా? మేడం మనం గలవాలనుకున్నాక గలవనియరు మేడం. వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు ఇలా కొడుతారు మనల్ని. అపాయింట్మెంట్ తీసుకోవాలి మేడం దగ్గర. 3 నెలల ముందు 2 నెలల ముందు తీసుకొని పోయి కలవచ్చు. లేదంటే బయట ఏదైనా కలిసింది అనుకో సినిమా షూటింగ్ లో, అప్పుడు ఫోటోలు సెకండ్ ఇచ్చి మాట్లాడవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేసినావు, 10 కిలోలట అది వాటర్, 10 లీటర్లు. మరి కిలోలు ఎందుకు చెప్పినావు? బై మిస్టేక్ గా టంగ్ స్లిప్ అయి చెప్పిన. టంగ్ అంటే నోటి మాట. సరే, బాడీ పార్ట్స్ గురించి కొన్ని చెప్పు. ఎంగండి చేద్దామంటారు. చర్మం, బొక్కలు చూపించు. నోజ్, ఐస్ అన్నట్లా. ముక్కు, నోరు, కళ్ళు, చెవులు ఇంగ్లీష్ లో చెప్పాలి. చెప్పా. టంగు, నోస్, చెవి. టంగ్, నోసు, టంగ్, నోసు. పెదవులు చెప్తా. వద్దు, నాకు ఇంగ్లీష్ లోనే కావాలి. పార్ట్స్ ఆఫ్ ది బాడీ నేను అడిగింది. మనకి ఎన్ని బొక్కలు ఉంటాయి? 206. అవన్నీ గురించి చెప్పుకోవాలంటే రేపుగా ఎల్లుండి అవుతాయి. అది చెప్పడం అవసరం. ఇప్పుడు మనకి నచ్చిన చెప్తున్నాం. నేను అడిగింది చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పు అంటున్నావు. ఏంటి ఇంగ్లీష్ లో నేను చెప్పా. నేనేమంటారు? దీన్న కండ్రెప్పాలంటారు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో ఏమై ఐస్ అంటారు కదా. ఐస్ అంటే ఈ కళ్ళు, కను రెప్పల్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? నాకేం తెలుసు. నేను అడిగింది కూడా కళ్ళే, కన్ను రెప్పల్ని చెప్పమని అడగలే. సరే, కన్ను ఇంగ్లీష్ లా. ముక్కు, చెవి ఇంగ్లీష్ లో చెప్పని చెప్పిన. మళ్ళా నాకు కోపం తెప్పియకు. ఇంగ్లీష్ లా చాలా వస్తువులు తెలుసు నాకు. చాలా వస్తువులు. అవునా? టేబుల్ స్పెల్లింగ్ చెప్పు. టేబుల్ స్పెల్లింగ్ అంటే ఇంగ్లీష్ లో నాకు వచ్చినాయి తెలుసు. వాటర్ స్పెల్లింగ్ చెప్పు. వాటర్, VAWATER, వాటర్. అన్ని స్పెల్లింగ్ చెప్పు. జ్యూస్, జ్యూస్ నేను తాగా. తెలియదు. హెయిర్ స్పెల్లింగ్ చెప్పు. హెయిర్, CUTTING, కటింగ్. కటింగ్, హెయిర్ ఒకటేగా, అది గుర్తుపెట్టుకోండి. ఎంత కోపం వస్తుందంటే నువ్వు ఇట్లా ఆన్సర్లు ఇస్తుంటే. స్పెట్స్ స్పెల్లింగ్ చెప్పు. స్పెట్స్, కళ్ళ జోడు. కళ్ళద్దాలని విలువవచ్చు. స్పెట్స్ అని విలువచ్చా? ఇవే రాదుగా. ఇప్పుడు షాప్లో పోయి స్పెట్స్ ఇవ్వంటే అది ఇస్తాడు. కళ్ళద్దాలన్నా కానీ ఇస్తాడు. నీ కళ్ళద్దాలంట స్పెట్స్ ఇవి అవన్నా. అందుకే నేను ఏ గ్రహాంతర వాసి అని అడిగిరు. తప్పులేదు అడగడంలా. గ్రహాంతర వాసి అయినా సరే ఓకే. ఓకే. సో సరే, నీకు ఇంగ్లీష్లో ఏం స్పెల్లింగ్లో వస్తాయి చెప్పు. అసలు నాకు అర్థం కాదు. బొచ్చడు వస్తాయి. ఏమో చూడండి, ఒక 10 చెప్పు చాలు నాకు. ఈయనకి ఇంగ్లీష్లో కొన్ని స్పెల్లింగ్లు వస్తాయి అంటే ఒక 10 నేను ఏది అడగను స్పెల్లింగ్లో, ఆయననే చెప్తాడు. ఇక చెప్పు, 10 చెప్పు చాలు, నేను కౌంట్ చేసుకుంటా. స్కూల్ స్పెల్లింగ్ SHOOL, స్కూల్. కాలేజ్, COLLEG, కాలేజ్. CYCLE, సైకిల్. CYCLE, సైకిల్. అన్న ఇంకా చెప్పు. 10 అన్నాను, 3 చెప్పినావా? ROOM, రూమ్. రూమ్, రూమ్. ఇంకా రింగ్, BAG, బ్యాగ్. PEN, పెన్. BOOK, బుక్. అన్నీ వస్తాయి చెప్పాలంటే. చెప్పు ఇంకా 3. ఇంకా 3 ఏం చెప్పాలి? రింగ్ స్పెల్లింగ్ చెప్పు. RING, రింగ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అని తినా నేను. PHON, పోను. PHOTO, ఫోటో. పోను, ఫోటో. అంతే. చెప్పాను ఇంకా చెప్పాను కానీ చెప్తా. ఇంకొక 5 చెప్పు. ఇంకొక 5 ఏం చెప్పాలి? ఇప్పుడు నేను అడిగినా నీకు తెలియదు కదా ఎట్లా. టంగ్, TANG, టంగు. లిప్స్, పెదవులు. మనకు తెలివాయి. మనకి ఇంగ్లీష్లో అది తెలివాయి. తెలిసిన నేను చెప్తా, తెలివని నేను చెప్పా. వీటిని ఏమంటారు? గోల్డ్, ఇంగ్లీష్లో. కట్టి, నెయిల్ కటర్.
నేలు కటర్ కట్ చేసుకునే టీవీ. నేను నెయిల్స్ కట్ చేసుకునే దాన్ని ఏమంటారా అని అడగలే, వీటిని ఏమంటారు అని మాత్రమే అడిగినా. గోల్డ్ అంటారు దీన్ని. గోర్లు అని తెలుగు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో నాకు తెలియదు, నాకు తెలుస్తా అని చెప్తా, తెలియకపోతే నేను చెప్పా. అది మీ ఇంటర్వ్యూలో కాదు, ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్తా. హిందీ వచ్చు కదా నీకు? పోనీ హిందీ వచ్చు కదా? హిందీ తోడా కొంచెం వస్తుంది. అసలు నీ గురించి హిందీలో చెప్పు కొంచెం సార్. హిందీలో మేరా చింటూ మॉडल कोत्तापेट का छोटा डॉन ये पूरा कोत्तापेट का नंबर 1 రౌడీ షీటర్ ఏ. రౌడీ షీటర్వా? అట్లా చెప్తున్నా, నువ్వు చెప్పమానవుగా హిందీలో నా గురించి కొంచెం అట్లా చెప్పినా. సరే, నువ్వు పుట్టింది ఏడా? హాస్పిటల్లో. ఇంకేడ పుడతాం మనుషులు? భూమి మీద అనుకున్నాను నేను. భూమి మీద హాస్పిటల్ పుట్టినా. ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్ స్పెల్లింగ్ చెప్పు. థియేటర్లకు పోయినా కానీ పైన ఆపరేషన్ థియేటర్ చదువుకుంటే దాన్ని ఆన్నే ఉండలేను. ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు వచ్చాను కొన్ని, ఇది రాదా? ఇది రాదు నాకు వచ్చినాయి చెప్తా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇక వీడియో ఎండ్ చేసేద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే. భారతదేశం తెలుసా? తెలుసు. భారతదేశం గురించి గొప్పగా చెప్పాలి అంటే భారతదేశంలో కొన్ని పాయింట్స్ చెప్తారు. ఆ పాయింట్స్ ఏంటి చెప్పును? మన తెలంగాణలో ఫేమసా లేకపోతే బయట బీనా? భారతదేశం అందులో ఫేమస్ అయిన చెప్పాలా? ఇండియా అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? టూరిజం చేయాలి. గోవా అందరికీ గుర్తొస్తుంది తెలుసా? గోవా పోవాలి, చిన్ను ఉంటుంది, మందు ఉంటుంది, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అది గోవా. భారతదేశం గురించి అడిగితే నువ్వు గోవా, చిల్లు ఉంటుంది, మందు ఉంటుంది అని వచ్చి కొడతారు నిన్ను. భారతదేశం గురించి నాకు చెప్పినా నేను చెప్తా. ఇంకా టూరిజం, పెద్ద పెద్ద కొండలు, నదులు, సముద్రాలు, దీవులు అవి ఫేమస్. సప్త సముద్రాలు తెలియదు, నదులు తెలియదు, ఏం తెలియదు, మళ్ళీ అన్ని చెప్తాడు ఏదో పెద్ద ఉద్ధరించినట్టు అందరినీ. నాకు వస్తే చెప్తా నేను. భారతదేశం అంటే దేనికి ప్రతీకగా చెప్పుకుంటారు? అన్ని దానికి చెప్పుకుంటారు. అన్ని దానికంటే ఒక 5 చెప్పాలా? మనం పుట్టిన భారతదేశంలో రా అని చెప్పుకుంటారు. భూతాలకి ముద్దిస్తారు, కిస్ పెడతారు, అట్లా. ఓకే, మా తెలుగు తల్లికి వచ్చా? మా తెలుగు తల్లికి వస్తాయి కానీ నువ్వు మర్చిపోయినా. ఎప్పుడో చదువుకుని ఇప్పుడు గుర్తుంటాయా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసినావు గుర్తుంటాయి నీకు? ఉండేవి, మర్చిపోతాం. మనం ఎదుగుతున్నాం కాబట్టి చిన్న జ్ఞాపకాలన్నీ అశోక చక్రంలో ఎన్ని గీతలు? 7 గీతలు ఉంటాయి అశోక చక్రంలో. దండం నీకైతే. నేను ఇక అడగను, ఇక ఇజ్జత్ తీసుకున్నట్టుంది నన్ను అడిగి అన్ని క్వశ్చన్లు. వాళ్ళు వస్తాయి అంటాడు, అడుగుమంటాడు. అడిగితే మాత్రం అన్ని తిక్క ఆన్సర్లు ఉంటాయి. సో ఇంటర్వ్యూ ఆయనను కించపరచాలని కాదు, లేకపోతే ఇంకేదో కాదు. అందరు చాలా మంది ఇంటర్వ్యూ పార్ట్ 2 అడిగారు, కొన్ని కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ అడగండి అని చెప్పారు, అందుకోసమనే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచిన అంతే. సో ఇంటర్వ్యూ కొత్తపేటతో ఇంటర్వ్యూ చేయాలంటే కెపాసిటీ ఉండాలి. అట్లే నేను 60 ఫాలో కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీరు ఫాలో కొట్టండి, ఎంకరేజ్మెంట్ చేయండి. వీళ్ళ ఛానల్ హై లెవెల్ తీసుకోదాం. సో అట్లా ఏం మాట్లాడకపోయినా కూడా ఒకటే మాట్లాడతారు అనమాట. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఆబ్వియస్లీ మీరు అడుగుమన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగానని అనుకుంటున్నాను. సో అందరూ కూడా కాస్త ఈ వీడియో చూసే ముందు నిపుణుల పర్యవేక్షణలో జరిగిందన్నట్టు కొంచెం నవ్వితే, లేకపోతే ఒకటేసారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఉంటే నా వీడియో చూడకుండా నవ్వుతారు, మళ్ళీ మీ ప్రాబ్లం అయితే. ఆయన పెద్ద కామెడియన్ అనమాట. కామెడియన్ స్పెల్లింగ్ కూడా తెలియదు మళ్ళీ ఆయనకి. సో అదనమాట. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూలో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట అయితే వాళ్ళ కొట్టేసేయండి. తెలుసు కానీ మీ చింటి మోడల్ కొత్తపేట. మళ్ళీ కలుద్దాం. లైక్ స్పెల్లింగ్ చెప్పు. లైక్ సబ్స్క్రైబ్. నాకు సబ్స్క్రైబ్ ఇవ్వలేరు కాబట్టి నేను చెప్పా. షేర్ షేర్ నేను ఎందుకంటే వీడియో షేర్ చేసుకొని డౌన్లోడ్ చేస్తా కాబట్టి అట్లా స్పెల్లింగ్ తెలుసు అనమాట ఆయనకి. అదనమాట జరిగింది. సో ఇంటర్వ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, అయితే కాదు. ఈయన మాత్రం కావాలని చెప్పిండని అనుకోకూరి, ఆయనకు అసలు ఏమీ తెలియదు నిజంగానే. నాకు మొన్న అసలు అర్థమే కాలేదు, కావాలని చెప్తుండేమో అనుకున్నా. సో ఈ ఇంటర్వ్యూలో నేను కొన్ని అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే నాకు నిజంగానే అన్ని స్పెల్లింగ్లు తెలియదు, అసలు అన్నిటి గురించి తెలియదు, కొన్నిటి గురించి మాత్రమే తెలుసు. చదువుకున్నాడు అంటే చదువుకున్నాడు అనమాట. కొంతమందికి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైండ్ గ్రోత్ సీట్ అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ ఈయనకు మాత్రం తగ్గుతూ ఉందన్నమాట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కిడ్ అయిపోతున్నాడు. సో ఇదనమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. కేవలం 300 రూపాయలకే 80 పేజీల మీ పూర్తి జాతకం తెలుసుకోండి. ఇందులో రాబోయే 25 సంవత్సరాల మీ పూర్తి జాతకం
మీ రాశి, నక్షత్రం, పాదం, దశ, దోషాలు, పరిష్కారాలు మరియు చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎలాంటి జాతకపరమైన సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8924012345. వెబ్సైట్ www.ex8.in.